భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో మాఘపురాణం చెప్పుకుందాం. మాఘపురాణంలోని 15వ అధ్యాయం. పద్మాక్షుడు శివకేశవులకు భేదము లేదని చెప్పుట. ఓ జహ్ను మహర్షి వినుము. శ్రీహరి కథామృతమును గ్రోలిన పిశాచి ముక్తిని పొందెనని చెప్పుట వలన శ్రీహరి కథలను వినుటయందు ఆసక్తి కలిగి మాఘమహిమను విడిచి మాధవ మహిమను తెలుపుటకై మునుల కలహగాథలను చెప్పితిని. శ్రీ విష్ణుదేవుని కథాలాపములను ఇంకనూ వినిపించు కథ ఒకటి చెప్పెదను వినుము. పూర్వము బ్రహ్మదేవుడు మహేశ్వరుడు రజోగుణము చేతను తమోగుణము చేతను చలించి ఒకరికంటే ఒకరు అధికులమను అహంభావంతో కలహము పెంచుకొనుచుండిరి. నేను అన్ని లోకములకు కర్తను, దేవతలకు ఈశ్వరుడను, ఈ 14 లోకములందును నాకంటే కర్తలేడు అని శివుడు బ్రహ్మతో పలికెను. బ్రహ్మ శివునితో అట్లనే పలికెను. ఈ రీతిగా వారిరువురు గొప్పగా కలహించారు. ఇలా 1000 సంవత్సరములు గడిచెను. కలహము తగ్గలేదు. వారి గర్వమును మాపుచేయుటకు విరాట్ రూపుడు మరియు స్వయం ప్రభువు అగు విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యెను. శ్రీ మహావిష్ణువు అనేకములైన సూర్యుల కాంతితో సమానమైన కాంతి కలవాడు, అనేకమైన ముఖములు కలవాడు, అనేక చేతులు కలవాడు, అనేక పాదములు కలవాడు, అనేక నేత్రములు కలవాడు, స్వయం ప్రభువు అయి అన్ని లోకములందు వ్యాపించి బ్రహ్మాండమునకు లోపల వెలుపల అంతటా వ్యాపించి ఉన్నాడు. తన సర్వవ్యాపకత్వమును చూపించుటకు ప్రత్యక్షమయ్యెను. బ్రహ్మ శివుడు విరాట్ రూపుడు, దివ్యగంధము చేత పూయబడిన శరీరము కలవాడు, దివ్యమైన అలంకారముల చేత విరాజిల్లువాడును అగు శ్రీ మహావిష్ణువును చూశారు. అనేక రీతుల విభిన్నమైన ఈ సర్వప్రపంచము విష్ణువు యొక్క ఏకదేహమందు ఉన్నది. బ్రహ్మ మహేశ్వరులు అతని చెవులయందు కలరు. అట్టి మహాపురుషుణ్ణి దివ్యనేత్రముతో చూసి ఒకరికంటే ఒకరు అధికులమని ప్రతిజ్ఞను చేసుకొనుచుండిరి. ఎవరు ఈ మహాపురుషుని ఆది అంతమును తెలుసుకొనునో వాడే గొప్పవాడు. వాడే లోకములన్నింటికీ కర్త, అధిపతి కాగలడు. ఈ రీతిగా బ్రహ్మ శివుడు ప్రతిజ్ఞలు చేసుకొని అంతములేని అనంతుని ఆద్యంతములు చూసుటకు బయలుదేరారు. సమస్త దిక్కులయందు విదిక్కులయందు భూమండలమందు ఆకాశమందు సమస్త ప్రదేశములందు 1000 సంవత్సరములు వెదికి శ్రీహరి ఆద్యంతములు కానక అలిసిపోయి తిరిగి తిరిగి యథాస్థానమునకు వచ్చి ఆ బ్రహ్మయు శివుడు ఇలా అన్నారు: 1000 దివ్య సంవత్సరములు వెతికితిమి. మనమిరువురము గొప్పవారము కాము, కర్తలము కాము, భగవంతులము కాము. ఈ మహాపురుషుడే ప్రపంచమునకు సృష్టికర్త. ఇతడే పోషించువాడు, ఇతడే లయించువాడు, గుణాతీతుడు, గురువు, రక్షించువాడు, స్వయంభువుడు, స్వప్రకాశము కలవాడు, సమస్త లోకమునకు అధిపతి, అందరి దేవతలకు అధిపతి, అన్ని భూతములయందును ఆవేశుడై ఉన్నవాడు అగు మహాపురుషుడు ఇతడే అని నిశ్చయపరుచుకొని వ్యక్తమైన ప్రకాశముతో శుభవీక్షణములు కలిగి దయగల మనస్సుతో విష్ణుమూర్తి యొక్క ప్రసాదముచే పొందబడిన జ్ఞానము కలవారై బ్రహ్మ శివుడు ఈ రీతిగా విష్ణుమూర్తిని స్తుతి చేశారు. విష్ణుమూర్తి అనంతస్వరూపా, నీ యొక్క ఘనమైన సమస్తమునకు ఆధారమైన ఆదిస్వరూపమును, కోటి సూర్య ప్రభాసమాన తేజో విరాజమాన స్వరూపమును కలిగి దేవతలకు ప్రభువై సకల ముని మనోవికాసమై పద్మపత్రముల వంటి కన్లు కలవాడవై ప్రకాశించు నీ దివ్యస్వరూపమును మాకు ప్రత్యక్షముగా ప్రసాదింపుము. ప్రపంచమునకు ఆత్మరూపివై బ్రహ్మ శివ సురవర శ్రేణికి పూజనీయుడవై 4 వేదముల చేతను కొనియాడబడుచు పండిత ప్రకాండులచే స్తుతింపబడుచుండు నీకు వందనములు.
శ్రేష్టమైన మంత్ర తంత్ర యంత్ర బీజస్వరూపమై ప్రకాశించు నీ పాదసరోజములను సేవించువాడు నీ సన్నిధానమును చేరగలడు. శ్రీహరి, నీవు త్రిలోకకర్తవు, పోషకుడవు, అంతములేని తేజము కలవాడవు, అనంతరూపుడవు, గురువునకు పరమగురువవు, ఎవరు ఏమి అడిగినా దానిని ఇవ్వగలవాడవు, ఘనమైన సముద్రమునందు ఉద్భవించిన తులలేని రత్నము వంటివాడవు, త్రిమూర్తి స్వరూపా, దేవతల చేతను రాక్షసుల చేత కూడా పూజింపబడువాడవు, సన్మార్గుల యొక్క మనోవాంఛలను తీర్చువాడవు, స్వర్గలోక నివాసము కలవాడవు, మృష్టాన్న అమృతమును భోక్తవు, సురాసుర ప్రభువవు, పద్మనేత్రములు కల మహాదేవా, లక్ష్మీదేవికి భర్తవై, రహస్య రక్షకుడవై, సమస్త ప్రాణకోటి యొక్క మనోగమనుడవై, పంచముఖరూపుడవై, 4 ముఖములు గలవాడవై, స్థావరజంగములకు అధిపతివై మెలుగుచుందువు. నీవే అగ్నిదేవుడవు, సూర్యుడవు, వాయుదేవుడవు, యముడవు, కుబేరుడవు, దేవతలకు అధిపతియగు దేవేంద్రుడవు, ఆదిపురుషుడవు, నీవే ఈ విధములగు సృష్టిని చేయుచున్నావు. నీవే మహదైశ్వర్యవంతుడవు, అన్ని విధములైన సద్గుణములు కలవాడవు, అన్నింటికీ నిలయమైన భూలోకమునకు ఆధారము నీవే. జరిగినది, జరుగుచున్నది, జరగబోవున్నది యగు కాలములందు భూతసృష్టిని గావించు ప్రభువు నీవే. అట్టి నీకు నమస్కారము. మంచి బుద్ధితో కవీశ్వరులు యోచించి, ఉత్తములలో ఉత్తముడని, పవిత్రులలో పవిత్రుడని, పురాణ పురుషుడవని, అనంతుడవని, ఆశ్రితులకు ఆదిదేవుడవని నిన్ను తెలుసుకొనుచున్నారు. వేదస్వరూపము నీదే. తెలుసుకొన తగినవాడవు నీవే. నీవే సర్వదిక్కులయందు కలవాడవు. నీవే ప్రభువు, నీవే వైకుంఠము, నీవే రుక్కులు, వేదవాక్కులు, సర్వవేదములు, నదులయందు గంగానది, పర్వతములందు హిమవత్పర్వతము, జంతువులందు సింహము, పాములందు ఆదిశేషువు, రత్నములందు వజ్రము, సముద్రజనితములగు వాణియందు చంద్రుడవు, సముద్రములందు పాలసముద్రము కూడా నీవే. అట్టి నీకు వందనములు. లోకాధిపత్యము మాదే అయి ఉన్నదని అనేక వేల సంవత్సరాల నుండి కలహించుచుంటిమి. నీవే స్వయం ప్రభుడవై, దయాస్వరూపుడవై, మా కలహమును తీర్చుటకై సంకల్పించితివి. దయాసింధు, నీ దివ్యదర్శనము చేత మాకు పరిశుద్ధమైన బుద్ధి కలిగినది. ప్రభూ, నీకు నమస్కారము. జగన్నాయక, నీ యొక్క ఈ గొప్ప రూపమును వదిలి సామాన్యమైన రూపమును దాల్చుము. మమ్ములను దయతో చూడుము అని పలికిన బ్రహ్మా ఈశ్వరుల వాక్కులు విని విశ్వజనకుడైన విష్ణుమూర్తి వారితో ఇట్లనెను. మహేశా, బ్రహ్మదేవా, మీరిరువురు ఇంతకాలము నుండి కలహించు విషయమును విచారించి నిర్ధారణ చేయుటకై నేను ఈ మహారూపమును దాల్చవలసి వచ్చెను. నా యొక్క ఆది అంతము లేని దివ్యరూపమును చూచుటకు సమర్థత లేక నిశ్చేష్టులై మీ కలహమును కట్టిపట్టి ప్రసన్నవదనులై నన్ను స్తుతించారు. మీకు ఎందుల కట్టి కలహము కలిగెనో చెప్పెదను, వినండి. దానిని తప్పించుటకు దేవేంద్రాది దేవతలకు రాక్షసులకు కూడా శక్యము కాదు. ప్రకృతి వలన సత్వము, రజము, తమము అను 3 గుణములు కలుగును. ఆ గుణత్రయము చేత పట్టుబడిన వారికి ఏదియూ కలుగనేరదు. ఈ 3 గుణముల వల్లను కలుగు కర్మ విశేషములను చెప్పెదను, వినండి. సత్వగుణము నిర్మలమైనదైనందున శాశ్వతమైన ప్రకాశమును కలిగియుండును. ఆత్మకు సౌఖ్యకరమైన సద్గుణజాలమును కలిగించి జ్ఞాన సంపాదన చేయించి పరలోక సుఖమునిచ్చును. పరమేశ్వర పరధ్యాన శక్తి కలిగించును. రజోగుణము రాగము వలనను ఆశ వలనను కలుగుచున్నది. కావున ఆత్మకు యత్నము చేత కర్మసంగమము కలుగును. స్వకీయమైన రూపసంపదను మట్టుపరచి కేవలము ఇహపరార్థ కర్మలయందు ఆసక్తిని కలిగించును. తమోగుణము
కేవలము అజ్ఞానము వలన కలుగుచున్నది. సమస్త ప్రాణులను అజ్ఞానమున ముంచి మంచి చెడ్డ వివేకము నశింపచేయును. తమోగుణము జడజన్యమగుట వలన ఆత్మను ప్రమాదము, బద్ధకము, నిద్ర అను దుశ్చేష్టలయందు ప్రసరింపచేయును. ప్రయత్నము చేసి చెయ్యవలసిన కృత్యమును మరచిపోవుట ప్రమాదమనబడును. చెయ్యవలసిన కార్యమును అశ్రద్ధ చేసి చెయ్యలేకపోవుట బద్ధకము. బుద్ధి నశించి చెయ్యవలసిన దానిని విడిచిపెట్టియుండుట నిద్ర అందురు. ఈ 3 గుణముల యొక్క కట్టుబాటు ఇంద్రియ సుఖములయందు ఆసక్తి చేతను, రాగోదయము చేతను, బుద్ధిమాంద్యము చేతను, ప్రమాదము, బద్ధకము, నిద్రల చేతను ఆత్మకు కలుగుచున్నది. బ్రహ్మవేత్తలు ఈ 3 గుణముల యొక్క మార్పులకు లోనుగాక గుణావలంబనము వలన గుణదోషములను త్యజించి ఆత్మానుభూతి అందేయుందురు. నేనిప్పుడు నా కోరికను తీర్చుకొనగలను. నా వద్ద ధనమున్నది. నాకు తృప్తి కలుగగలదు. ఇంకనూ ధనము రాగలదు. శత్రువును ఇప్పుడు చంపితిని. ఇంకనూ కొందరు శత్రువులను చంపగలుగుదును. విద్య చేతను, సంపదల చేతను కూడా నేను దేవుడను, భోగసుఖములను పొందువాడను, పుత్ర పౌత్రాది సంతానవంతుడను, ధనవంతుడను, బలవంతుడను, సుఖవంతుడను, గొప్ప వంశమందు పుట్టితిని, నాతో సరిసమానుడు లేడు అని తనను గురించి చెప్పుకొని ఆనందించు మాటలన్నీయు రజోగుణ తమోగుణముల యొక్క మహిమ అని తెలుసుకొనండి. కావున మీరు రజోగుణ తమోగుణముల చేత కట్టుబడ్డారు. ఆ ప్రభావము వలన మీరు కలహపడ్డారు. ఆ గుణమహిమ వలన మీ కలహము బలమై వృద్ధిగాంచినది. మొట్టమొదట గొప్పదైన చీకటి నిండియుండి పంచభూతములు లేకయున్నంత నేను సృష్టి చేయుటకై నా శక్తిచేత బంగారు గోళముల వలె నుండి కొంతకాలమునకు అవయవస్ఫుటము కలిగి కార్యకర్మల నిమిత్తమైన 3 రూపములుగా ఏర్పడితిని. ఆ రూపములే మీరిరువురు నేను అయి ఉన్నాము. సృష్టి స్థితి లయమునకు కారణభూతులమైతిమి. సృష్టి చేయువాడు బ్రహ్మ, పోషించువాడు విష్ణువు, నాశము చేయువాడు శివుడు. కావున ఒకే గోళము నుండి బయలువెడిలిన మీ ఇరువురికి భేదము లేదు. ఆదియందు లేని భేదము ఇప్పుడెచ్చట నుండి వచ్చును? బ్రహ్మదేవా, నీవు ప్రభువవు, అన్ని ప్రాణులకు సృష్టికర్తవు, సురాధ్యక్షుడవు, వేదములకు స్థానభూతుడవు, యజ్ఞములకు అధిపతివి, అందరినీ రక్షించువాడవు, సర్వలోకములకు సంపదలనిచ్చువాడవు. నీవు స్వకీయమైన శక్తిచేత యోగమును పొంది నా గర్భమందుండి యాచన చేసి బాలారుణ భాస్కర సమానుడవై నాభికమలమందు పుట్టితివి. ఇట్లు మీకు భేదము కలదు అను వాదము వ్యర్థము. నీకును నాకును భేదము లేదు. నేను ఒకడుగా కనిపించినను బహుధాయున్నాను. నీవు అందరినీ, సురులను మునులను కూడా రక్షించి వారిచేత వందనములుగొనువాడవు, పురుషోత్తముడవు అని అనంతశక్తి రూపుడైన శ్రీహరి బ్రహ్మదేవునితో ఇట్లు చెప్పి మరలా శివునితో ఇట్లు పలికెను.